మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణం తుమ్మలపెంట రోడ్డులోని జడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన కావలి డివిజన్ ఏపీ టీచర్స్ క్రికెట్ అండ్ త్రోబాల్ టోర్నమెంటు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు ఉపాధ్యాయులు, అధికారులు, క్రీడాకారులు, వార్డు నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించి ఘన స్వాగతం పలికారు. అనంతరం టోర్నమెంటులో పాల్గొన్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడి వద్దకు వెళ్లి మాట్లాడి అభినందనలు తెలియజేసిన కావ్య కృష్ణారెడ్డి క్రీడాకారులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడి ఉత్సాహం నింపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ఉపాధ్యాయులు క్రీడల్లో పాల్గొనడం విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ టోర్నమెంట్ ద్వారా ఉపాధ్యాయుల మధ్య స్నేహభావం, క్రీడాస్ఫూర్తి మరింత పెరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు, విద్యాశాఖ అధికారులు, క్రీడాకారులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాగతాన్ని అందిస్తూ, తల్లి నడక నేర్పితే, తండ్రి తపన పడితే గురువు జ్ఞానాన్ని నేర్పుతాడు. గురువు నేర్పిన జ్ఞానంతోనే మన జీవితం ప్రారంభమవుతుంది. అందుకనే మన ధర్మంలో గురువుకి మొదటి స్థానం అందించడం జరిగింది. తల్లి తండ్రి తర్వాత గురువుకి అంతటి ఔన్నత్యం, అంతటి స్థాయిని దక్కిందంటే గురువు యొక్క గొప్పతనం అంత గొప్పది. ఆ గురువులందరినీ కూడా ఒక దగ్గర అసెంబ్లీ చేసి రోజువారీ కార్యక్రమాల్లో పిల్లలకు పాఠాలు చెబుతూ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఉపాధ్యాయుల్లో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనల్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో శరీర దృఢత్వాన్ని, మానసిక పరిపక్వతని పెంచుకునే విధంగా కొద్దిసేపు వాళ్ళను కూడా ఆట పాటలతో ఎప్పుడో విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి స్పోర్ట్స్ కావచ్చు, ఈ రోజున జరిగేటువంటి సమాజంలో జరిగేటువంటి కొత్త కొత్త స్పోర్ట్స్ కావచ్చు, అన్నింటినీ తెలుసుకుని వాళ్ళందరూ కూడా ఒక దగ్గర అసెంబ్లీ అయితే బాగుంటుందన్న ఆలోచనతో ఈ రోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆలోచన ఉపాధ్యాయుల్లో కూడా స్పోర్ట్స్ పెట్టాలనే ఆలోచన. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున మీరు చేసేటువంటి మండలాల లెవెల్లో మీరందరూ కూడా ఆడి అందరూ కూడా ఒక స్కిల్ అందరి ముందు చూపించుకుని ఆనందంగా ఈ 2 రోజుల పాటు కావలిలో మీరందరూ 12 మండలాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అందరినీ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఎంఈఓలకి, అదేవిధంగా జిల్లా డివిజనల్ అధికారులుగా విద్యాశాఖ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి ఆతిథ్యాన్ని మా కావలికి మీరు అందరూ కూడా వచ్చినందుకు కావలి నియోజకవర్గం తరఫున మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ, మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు కూడా ఇంకా కూడా ఇంతటి వయసులో మీరు ఆటలు ఆడుతుంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు, అదేవిధంగా మీ దగ్గర చదువుకునేటువంటి పిల్లలు కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆడుకునే విధంగా మీరు స్ఫూర్తినిస్తున్నందుకు ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ,
ఎక్కడెక్కడో రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా 12 ప్రాంతాల నుంచి వచ్చి ఒక రోజులతో పాటు 2 రోజుల పాటు ఇక్కడ అందరూ కూడా కలిసి మెలిసి ఆనందంగా గత స్మృతులను స్మరించుకుంటూ గత విషయాలను చర్చించుకుంటూ అందరూ కూడా కాలేజీ రోజుల నుంచి ఈ రోజు వరకు మీరు నడిపిన అన్ని విధాలను చర్చించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఈ రోజు మీ అందరికి కూడా ప్రభుత్వం కల్పించింది. ఆనందంగా మీరు అందరూ ఆడి స్పోర్ట్ అనేది స్పోర్ట్స్ లోనే ఉంది, ఒక స్పోర్ట్షిప్. ఓటమి కాదు, ఇక్కడ గెలవటం అనేది కంటే కూడా అందరూ కలిసి మెలిసి ఉండడానికి ఒక ప్రతీకగా ఉండేదానికి స్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి గెలిచిన వాడు గర్వపడటం కంటే కూడా ఓడిన వాడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయే విధంగా మీరందరూ కూడా మా అందరికి గురువులు. కాబట్టి మీ ముందు నేను మాట్లాడటం కూడా చాలా తక్కువే. కాబట్టి మీరందరూ కూడా మా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా మంచిగా గెలవాలని ఈ రోజు మీతో పాటు క్రికెట్ చూడడానికి నేను రావడం కూడా జరిగింది. మీతో పాటు 2 బాల్స్ తో పాల్గొని నేను కూడా జిల్లా పరిషత్ మీటింగ్ కి వెళ్ళాలి. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.